ఒక్కో దర్శకుడు ఒక్కో బ్రాండ్, ఒక్కో సినిమా ఒక్కో పాన్ ఇండియా ఈవెంట్. అలాంటి నలుగురు స్టార్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్న హీరో ఒక్క అల్లు అర్జున్ మాత్రమే. అట్లీ లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్, సందీప్ రెడ్డి వంగ ఇలా పూర్తిగా డిఫరెంట్ స్టైల్ దర్శకులను బన్నీ ఎందుకు ఎంచుకుంటున్నాడు? ఇది కేవలం లైనప్ మాత్రమేనా, లేక ఇండియన్ సినిమాను టార్గెట్ చేసిన మాస్టర్ ప్లానా? పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు కథలు కాదు దర్శకులనే సెలెక్ట్ చేస్తున్నాడు అనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకాతో భారీ విజువల్ స్పెక్టాకిల్ కు సిద్ధమవుతున్న బన్నీ ఆ వెంటనే లోకేష్ కనగరాజ్ తో AA23 చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు 1000 కోట్లకు పైగా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాయి అనే అంచనాలు ఉన్నాయి. అంటే బన్నీ ఇప్పుడు ఒక్క సినిమా హిట్ కోసం కాదు, గ్లోబల్ బ్రాండ్ గా తన స్థానాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఒకే తరహా మాస్ సినిమాలతో ముందుకెళ్తాడా, లేక ప్రతి సినిమాతో కొత్తగా కనిపించాలి అనుకుంటున్నాడా? అట్లీ కమర్షియల్ విజువల్స్, లోకేష్ రియలిస్టిక్ యాక్షన్, బాసిల్ జోసెఫ్ భావోద్వేగ కథనం, సందీప్ రెడ్డి వంగ ఇంటెన్స్ స్క్రీన్ ప్లే, నలుగురు దర్శకుల స్టైల్ పూర్తిగా వేర్వేరు. అందుకే అల్లు అర్జున్ కూడా తన ఇమేజ్ ను ఒకే టెంప్లెట్ లో కాకుండా 4 భిన్నమైన కోణాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే వ్యూహంతో ఉన్నాడు అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ భారీ అంచనాలు ఉన్న ఈ కాంబినేషన్లలో ఒక్క సినిమా తడబడినా మొత్తం లైనప్ పైనే ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇంకో ఆసక్తికర అంశం, పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత పుష్ప 3 చేయకుండా అట్లీ, లోకేష్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టుపై ఇంకా చర్చలు కొనసాగుతూ ఉండడం, బాసిల్ జోసెఫ్ సినిమాపై బలమైన ప్రచారం జరగడం. అయితే ఈ ప్రాజెక్టుల షూటింగ్ ఎప్పుడు మొదలవుతాయి, ఏ సినిమా ముందుగా వస్తుంది అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. కానీ అభిమానుల్లో క్యూరియాసిటీ మాత్రం పెరుగుతోంది. మొత్తానికి పుష్ప తర్వాత అల్లు అర్జున్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే ఆయన టాలీవుడ్ స్టార్ గా కాకుండా గ్లోబల్ మార్కెట్ ను లక్ష్యంగా పెట్టుకున్న ఇండియన్ స్టార్ గా తన కెరీర్ ను నిర్మించుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇండియన్ సినీ హిస్టరీలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా రామాయణ. దాదాపు 4000 కోట్లతో 2 భాగాలుగా రూపొందుతున్న ఈ విజువల్ ఎపిక్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఎంత హైప్ ఉన్నా ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు అనేటువంటి వార్తలు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. దీంతో ట్రైలర్ రిలీజ్ కు ముందే ప్రమోషన్ స్పీడ్ పెంచిన మేకర్స్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న రామాయణపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. రామాయణ టీజర్ రిలీజ్ చేయగానే పెదవి విరిచారు సినీ అభిమానులు. కానీ రీసెంట్గా అమెరికాలోని ఐమాక్స్ థియేటర్లలో ది ఒడిస్సీ ప్రదర్శనకు ముందు రామాయణ టైటిల్ను ప్రదర్శించగా గూస్ బంప్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు ప్రేక్షకులు. పూణేలో జరిగిన స్పెషల్ ఈవెంట్లో ట్రైలర్ చూసిన ప్రేక్షకులు కూడా విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ను ప్రశంసించారు. ఇదే సమయంలో సాయి పల్లవి సీత పాత్ర పోషించడం తనకు దక్కిన అదృష్టమని చెప్పడంతో ఆమె పాత్రపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఇంత భారీ హైప్ ఉన్న ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం మేకర్స్ అంచనాలకు తగ్గట్లుగా జరగలేదని టాక్ వినిపిస్తోంది. హిందీ థియేట్రికల్ రైట్స్ కు మొదట 450 కోట్లు ఆశించిన నిర్మాత నమిత్ మల్హోత్రా చివరకు ధర్మ ప్రొడక్షన్స్ కు సుమారు 250 కోట్లకే డిస్ట్రిబ్యూషన్ డీల్ ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు 700 కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేసి గ్లోబల్ మార్కెట్, చైనా రిలీజ్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ ను 1000 కోట్లకు తీసుకువెళ్లాలన్నది మేకర్స్ లక్ష్యంగా కనిపిస్తోంది. తాజాగా ప్రథమ్ సంకల్ప్ పేరుతో ఢిల్లీలో భారీ ఈవెంట్ నిర్వహించి రామాయణ గ్లోబల్ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్తో పాటు లీడ్ యాక్టర్స్ ఫస్ట్ టైం ఒకే వేదికపై కనిపించారు. ఎంపిక చేసిన అతిథులకు ప్రత్యేకంగా ట్రైలర్ను ప్రదర్శించడంతో పాటు దేశవ్యాప్తంగా 500కు పైగా పాఠశాలల్లో రామాయణ స్కూల్ ప్రోగ్రాం నిర్వహించి విద్యార్థుల్లో ఈ ఇతిహాసంపై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. అంటే సినిమా ప్రమోషన్ను కేవలం ట్రైలర్, పోస్టర్లకే పరిమితం చేయకుండా ఒక సాంస్కృతిక ఉద్యమంలా తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా భారీ సినిమాల ప్రమోషన్స్ అంటే పాటలు, ట్రైలర్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లే గుర్తొస్తాయి. కానీ రామాయణ విషయంలో మేకర్స్ పూర్తిగా భిన్నమైన స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. ప్రపంచ మార్కెట్ను టార్గెట్ చేస్తూనే భారతీయ సంస్కృతి, విలువలను కూడా ప్రమోషన్లో భాగం చేస్తున్నారు. ఒకవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ ను గరిష్ట స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం, మరోవైపు గ్లోబల్ బ్రాండ్గా రామాయణను నిలబెట్టే ప్రయత్నం. ఇప్పుడు జూలై 24న విడుదల కానున్న ట్రైలర్ ఈ హైప్ను ఎంతవరకు బాక్సాఫీస్ బిజినెస్గా మార్చుతుంది అనేదే ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆజ్కి రాత్ ఒక్క పాటతో దేశాన్ని ఊపేసిన తమన్నా ఇప్పుడు అదే పాటకు 72వ నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు రావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. మరొక వైపు రీసెంట్గా టాలీవుడ్ పై చేసిన కామెంట్స్ కూడా కొత్త చర్చకు తెరలేపాయి. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా
ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరమైందా? బాలీవుడ్, తమిళ సినిమాలకి పరిమితమవుతోందా? స్త్రీ 2 సినిమాలోని ఆజ్ కి రాత్ పాట దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమన్నా డాన్స్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే పాటకు 72వ నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు రావడంతో తమన్నా మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే ఈ సక్సెస్ మధ్య కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఒకే ప్రశ్న వినిపిస్తోంది. టాలీవుడ్ లో తమన్నా నెక్స్ట్ మూవీ ఉంటుందా అని. ఓదెలా 2 తర్వాత తమన్నా నుంచి ఒక్క తెలుగు సినిమా కూడా అనౌన్స్ కాలేదు. ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్, తమిళ సినిమాలపైనే కనిపిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన తమన్నా ఇప్పుడు పూర్తిగా ఇతర ఇండస్ట్రీస్ కే షిఫ్ట్ అయ్యిందా అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు మరో కారణం తమన్నా చేసిన కామెంట్సే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుందని, మహిళల్ని చూసే విధానం, పాత్రల విషయంలో బాలీవుడ్ తో పోలిస్తే తేడా ఉందని చెప్పింది. స్పెషల్ సాంగ్స్ ను ఐటమ్ సాంగ్స్ అనడం నచ్చదని కూడా చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్టార్ స్టేటస్ ఇచ్చింది టాలీవుడ్. ఇప్పుడు అదే ఇండస్ట్రీని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చాలా మంది నెటిజన్స్ ప్రశ్నించారు. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోలందరితో నటించిన తమన్నా ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా కనిపించడం నిజమే. అయితే అది పూర్తిగా టాలీవుడ్ ను వదిలేసిందని చెప్పలేం. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్, తమిళంలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్, ఓదెలా 2 తర్వాత కొత్త తెలుగు సినిమా లేకపోవడం ఈ చర్చను మరింత పెంచాయి. ఒక దర్శకుడి సక్సెస్ ను కలెక్షన్లు చెబుతాయి, కానీ అతని రచనా బలం మాత్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చెబుతాయి. లక్కీ భాస్కర్ సినిమాకు బెస్ట్ డైలాగ్ రైటర్ గా జాతీయ అవార్డు అందుకున్న వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్ అనేటువంటి మరొక ఎమోషనల్ డ్రామాతో వస్తున్నాడు. అసలు వెంకీ అట్లూరి సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి? తొలి ప్రేమ నుంచి సార్, లక్కీ భాస్కర్ వరకు వెంకీ అట్లూరి సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. పెద్ద పెద్ద పంచ్ డైలాగ్స్ కాదు, సింపుల్ గా చెప్పే జీవిత సత్యాలు. మధ్యతరగతి ఆశలు, కుటుంబ బంధాలు, బాధ్యతలు, మనిషి ఎమోషన్స్ ని సహజమైన మాటల్లో చెప్పడం ఆయన స్టైల్. అదే ఇప్పుడు జాతీయ అవార్డు రూపంలో గుర్తింపునిచ్చింది. వెంకీ అట్లూరి సినిమాల్లో హీరో కంటే కథే హీరో. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ప్రతి సినిమాలో ఒక బలమైన ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు సూర్య, మమితా బైజు కాంబినేషన్లో చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్లో కూడా కుటుంబ బాధ్యతలు, వయసులో చాలా తేడా ఉన్న ప్రేమ కథ, జీవిత లక్ష్యాల మధ్య జరిగే సంఘర్షణే ప్రధానంగా చూపించబోతున్నారు. అంటే మరొకసారి ఎమోషన్స్ని తన పెద్ద ఆయుధంగా వాడబోతున్నారన్నమాట. ప్రస్తుతం పాన్ ఇండియా అంటే కేవలం యాక్షన్, విజువల్స్ మాత్రమే కాదు, ప్రతి భాషా ప్రేక్షకుడికి తాకే భావోద్వేగాలు కూడా. అదే ఫార్ములాను వెంకీ అట్లూరి ఫాలో అవుతున్నాడు. అందుకే ఆయన సినిమాలు బాక్సాఫీస్తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నాయి. ఇప్పుడు జాతీయ అవార్డు అనౌన్స్ అయిన తర్వాత విశ్వనాథ్ అండ్ సన్స్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈసారి కూడా వెంకీ అట్లూరి తన ఎమోషనల్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక కరుపు గ్రాండ్ సక్సెస్ తో ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు సూర్య. ఇప్పుడు విశ్వనాథన్ అండ్ సన్స్ తో మరొక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. 40 ఏళ్ల అంతర్జాతీయ పిస్టల్ షూటర్ గా కుటుంబ బాధ్యతలు మరియు ప్రేమ మధ్య జరిగే భావోద్వేగ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఎమోషనల్ పాత్రల్లో సూర్య నటనకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి హీరోకు వెంకీ అట్లూరి రైటింగ్ తోడైతే ఈ కాంబో నుంచి మరొక హార్ట్ టచింగ్ మూవీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కా సినిమాతో తన కెరీర్ లోనే గ్రాండ్ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత మాత్రం అదే జోరును కంటిన్యూ చేయలేకపోయాడు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఇది నిజంగా కొత్త ప్రేమ కథేనా లేక పాత కథకే కొత్త ప్యాకేజింగా అనే టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ లో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, యూత్ ఎమోషన్స్ కు పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది. చెన్నై బ్యాక్ డ్రాప్, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా కెమిస్ట్రీ, మణిశర్మ సంగీతం ట్రైలర్ కు మంచి ఫీల్ తీసుకొచ్చాయి. విజువల్స్ కూడా రిచ్ గా కనిపిస్తున్నాయి. అయితే ట్రైలర్ లో కథకు సంబంధించి పెద్ద ట్విస్ట్ గానీ, యూనిక్ హుక్ ను గానీ మేకర్స్ బయట పెట్టలేదు. దీంతో సినిమా అసలు బలం ఏమిటి అన్న ఆసక్తి ఉంచే ప్రయత్నం చేసినట్టే కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరం కెరియర్ ను చూస్తే కా సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. థ్రిల్లర్ జోనర్ లో చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయం సాధించింది. కానీ ఆ తర్వాత వచ్చిన దిల్ రూబా రొటీన్ కథ, బలహీనమైన స్క్రీన్ ప్లేతో మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. కే ర్యాంప్ కూడా కమర్షియల్ గా యావరేజ్ గానే నిలిచింది. దీంతో ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కిరణ్ కు మరో కీలక పరీక్షగా మారింది. ముఖ్యంగా లవ్ స్టోరీ జోనర్ లో ప్రేక్షకులను కొత్తగా ఆకట్టుకోగలడా అన్నదే అసలు ప్రశ్న.
ట్రైలర్ను బట్టి చూస్తే చెన్నై లవ్ స్టోరీలో ఎమోషన్స్, మ్యూజిక్, విజువల్ క్వాలిటీ బాగానే కనిపిస్తున్నాయి. కానీ ఈ రోజు ప్రేక్షకులు కేవలం అందమైన ప్రేమ కథను మాత్రమే కాదు, కొత్త కాన్ఫ్లిక్ట్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, గుర్తుండిపోయే ఎమోషన్స్ కూడా ఆశిస్తున్నారు. అందుకే ఇప్పుడు అందరిలోనూ ఒకే సందేహం: చెన్నై లవ్ స్టోరీ నిజంగానే కొత్త ప్రేమ కథను చూపిస్తుందా, లేక పాత ఫార్ములాకే కొత్త ప్యాకేజింగ్ ఇస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం జూలై 24న థియేటర్స్లోనే దొరుకుతుంది. ఇక బాక్సాఫీస్ లో మరిన్ని మూవీ అప్డేట్స్ ఇప్పుడు చూసేద్దాం. కల్కి 2898 AD పార్ట్ 2 పై మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కు జాతీయ అవార్డు అందుకున్న నితిన్ జిహానీ చౌదరి మొదటి భాగంలో ప్రేక్షకులు చూసింది కేవలం 30% మాత్రమేనని, అసలైన విజువల్ వండర్ పార్ట్ 2లో ఉంటుందని తెలిపాడు. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న కామ్రేడ్ కళ్యాణ్ సినిమా నుంచి ఎంత ఇష్టమా అనే సెకండ్ లిరికల్ సాంగ్ విడుదలయ్యింది. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ మెలోడీ ప్రేమ భావోద్వేగాలను హృదయంగా ఆవిష్కరించి ఆకట్టుకుంటుంది. శ్రీ విష్ణు, మహిమ నంబియార్ మధ్య కెమిస్ట్రీ, అందమైన విజువల్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇది వాల్టి బాక్సాఫీస్. రేపు మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.